Devotional, cooking and tips, softwares and apps, painting and drawing, education tips, healthy tips, all over in Aruna Wonders Hub. నా ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నానండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడగలరు. ఓసే అరుంధతి నీకు పెళ్ళ వదల బొమ్మాలి వదల, వరే నువ్వు నన్నేం చేయలేవురా. ఈ డైలాగ్స్ అన్నీ గుర్తున్నాయా అండి? అదేనండి మన అరుంధతి మూవీలో డైలాగ్స్ కదా. సో ఈ అరుంధతి మూవీలో చూపించిన గద్వాల్ కోట అని చెప్పారు కదా, ఆ కోట ఈ వీడియోలో చూపించబోతున్నానండి. మామూలుగా వచ్చేసి ఆ కోట ఎక్కడ ఉంది, ఎలా ఉంది, లోపల ఎలా ఉంది, షూటింగ్ అనేది ఎలా చేశారు అనేది నేను ఈ వీడియోలో తెలియజేస్తున్నాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. కొత్తగా చూసే వాళ్ళైతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని డివోషనల్, కుకింగ్ వీడియోస్, అదేవిధంగా సాఫ్ట్వేర్స్, యాప్స్, ట్రావెలింగ్కి సంబంధించిన వీడియోస్, టెంపుల్కి సంబంధించిన వీడియోస్, ఇలా చాలా కొత్త వీడియోస్ అయితే నేను పోస్ట్ చేస్తానండి. తప్పకుండా నా ఛానల్ అయితే అందరూ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం అయితే తప్పకుండా స్కిప్ చేయకుండా వీడియోని చూడండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇదేనండి గద్వాల్ కోట అని చెప్పారు కదా, ఇదే కోట అన్నమాట. చూశారు కదా, ఈ కోట అనేది చాలా పెద్దగా అయితే లేదండి, సింపుల్గానే ఉంది. కోడి రామకృష్ణ గారు చాలా అద్భుతంగా సినిమాలో వచ్చేసి ఈ కోటని చాలా అద్భుతంగా ప్రజెంట్ చేశారండి. లోపల కూడా చాలా అంటే శిథిలమైపోయింది ఈ కోట వచ్చేసి. చూశారు కదా, అంటే మూవీలో చూపించిన విధంగా అయితే చాలా పెద్దగా హెవీగా కనపడే విధంగా లేదు, కానీ అలా ఎడిటింగ్ చేసి వీడియోని అయితే అలా మూవీలో అయితే చాలా అద్భుతంగా చూపించారండి. కోట నమూనా కోడి రామకృష్ణ గారికి చాలా నచ్చిందంట. సో ఈ కోటని, ఈ నమూనాని తీసుకొని మూవీ చేయాలని తను అనుకున్నారని చెప్పారు. సో అలా వచ్చేసి ఈ కోటను మాత్రమే వీడియో తీశారనమాట. ఇక్కడ షూటింగ్ కూడా జరిగింది. అంతకుముందు వచ్చేసి ఈ కోటకు అంత ప్రాముఖ్యత అనేది ఏమీ లేదని చెప్పాలి అండి. ఎప్పుడైతే అరుంధతి మూవీలో ఈ కోటని చూపించారో, ఇక్కడ షూటింగ్ చేశారో, అప్పటి నుంచి ఈ కోటకి చాలా ప్రాముఖ్యత పెరిగింది, టూరిస్ట్ ప్లేస్గా మారిపోయిందన్నమాట. ఈ కోట వచ్చేసి మనము కర్నూలు నుంచి వెళ్ళి బనగామపల్లె వెళ్ళే రూట్లో ఉంటుందండి. బనగామపల్లె అదే యాగంటి వెళ్ళే రూట్లో ఉంటుందన్నమాట ఈ కోట. చాలా చిన్నగానే ఉంటుందండి కోట. ఈ కోట లోపల చూసారా, ఇలాగా ఎడిటింగ్ చేశారనమాట. ఈ కోట నమూనాని తీసుకొని ఇందులో ఉండే మనకి ఈ కోటలో ఉండే ఏంటంటే డోర్స్ కానీ, వెంటిలేటర్స్ కానీ సో ఎలా ఉన్నాయి, సో అదే విధంగా వచ్చేసి మనకి మూవీలో వచ్చేసి గ్రాఫిక్స్లో ఎడిటింగ్ చేసి చూపించారనమాట. పైన టాప్ వచ్చేసి మొత్తం అంతా శిథిలమైపోయిందండి. కోట కూడా చాలా వరకు శిథిలమైపోయిందన్నమాట. కాకపోతే ఈ కోట మిడిల్లో ఉండే హాల్ అనేది చాలా పెద్దగా ఉంటుంది. సో ఆ షూటింగ్ మాత్రము ఆ హాల్లో వచ్చేసి ఎక్కువ భాగం మాత్రము తీశారని చెప్పారండి. మామూలుగా వచ్చేసి మిగతా రూమ్స్ లాగా ఉన్నాయి చూసారా, అవన్నీ చాలా చిన్న చిన్న రూమ్స్ ఉన్నాయి. సో ఇలా చూసారా, ఇలా ఎడిటింగ్ చేశారనమాట. ఆ నమూనాని తీసుకొని వాళ్ళు సెట్ వేసుకొని, సో ఈ కోట నమూనాని, ఈ కోటలో ఉండే కిటికీలు కానీ, అదేవిధంగా తలుపులు కానీ, సో వీటిని సేమ్ యాస్టీస్గా అలాగే సెట్ వేసి డిజైన్ చేసి అయితే ఎడిటింగ్ గ్రాఫిక్స్ చేశారనమాట. ఈ మిడిల్ ఆఫ్ ద పార్ట్ ఉంది చూసారా, ఈ పార్ట్లోనే మనకి వీలైనంత వాళ్ళు వచ్చేసి షూటింగ్ చేశారు. సో పైన టాప్ అనేది మొత్తానికే లేదండి. మామూలుగా షూటింగ్ చేసే సమయంలో కూడా ఈ కోట చాలా వరకు శిథిలం అయిపోయిందనమాట. కాకపోతే ఈ కోట ముందు భాగం ఉంటుంది చూసారా, అది కోడి రామకృష్ణ గారికి చాలా నచ్చి ఈ కోటలోనే షూటింగ్ చేయాలని అనుకున్నారంట. సో అదేవిధంగా ఈ ఏరియాలో వచ్చేసి చాలా భాగము షూట్ చేశారనమాట. ఇలా మిడిల్లో వచ్చేసి ఈ షూట్ చేసి మామూలుగా వచ్చేసి ఆ నమూనాతోటి సెట్ వేసుకొని గ్రాఫిక్స్గా డిజైన్ చేశారు. చాలా చాలా బాగుందండి. కోట మాత్రం చాలా సింపుల్గానే ఉంటుందండి. రూమ్స్ కూడా చాలా చిన్నగానే ఉంటుంది. ఈ కోట ఏ పర్పస్లో కట్టారని అయితే ఎవరు ఇంతవరకు అయితే చెప్పలేదు. సో అరుంధతి మూవీ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడే ఈ కోటకి ఎక్కువ ప్రాధాన్యత వచ్చిందనమాట. కోట చాలా సింపుల్గా ఉంటుందండి, పెద్దగా అయితే ఉండదు.
సో ఒక మిడిల్ పార్ట్ అయితే ఇలా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి చాలా వరకు అండి ఈ కోటలో వచ్చేసి మార్బుల్సే యూస్ చేశారండి. మార్బుల్స్ రాయితో మాత్రమే కట్టారు. ఏంటంటే ఈ కర్నూలులో వచ్చేసి ఎక్కువ భాగం వరకు రాతి, అదేవిధంగా మార్బుల్స్కి ప్రత్యేకత అనుకుంటా. సో ఈ కోటను కూడా ఈ మార్బుల్స్ రాయితోనే డిజైన్ చేశారనమాట. గోడలు కూడా రాతితో మార్బుల్స్తోనే కట్టారండి. మామూలుగా ఇటుక కానీ అలాంటిది ఏది సిమెంట్ కానీ అలాంటి వర్క్ అయితే ఎక్కువగా చేయలేదని చెప్పొచ్చు. సో ఇలా రూమ్స్ వచ్చేసి చాలా చిన్నగా ఉన్నాయండి. కోటలో కూడా చాలా ఏంటంటే చీకటి ప్రదేశాలు, చీకటి భాగం ఎక్కువగా ఉంది. కొన్ని రూమ్స్ యొక్క డోర్స్ అయితే క్లోజ్ చేశారండి. సో అది ఏ పర్పస్లో క్లోజ్ చేశారో, ఇలా డోర్స్ అన్నీ క్లోజ్ చేశారు, లాక్ వేసి ఉన్నాయి. సో అవైతే చూడలేకపోయామండి. ముందు భాగం కూడా మొత్తం టోటల్ వచ్చేసి కిటికీలు అవన్నీ చాలా క్లోజ్ చేసి పెట్టారు. ఒక ఎంట్రీ మార్గంలోనే మాత్రమే మనకి అవకాశం ఉందన్నమాట. కోట చుట్టూ కూడా నిర్మానుషమైన ప్రదేశం మాత్రమే ఉంటుందండి. సో ఇలా ఈ కోటని తీసుకొని ఈ కోటకు సంబంధించి ఇలాగే ఎడిటింగ్ చేసి మామూలుగా వచ్చేసి గ్రాఫిక్స్లో వచ్చేసి తీశారనమాట. ఈ మిడిల్ ఆఫ్ ద పార్ట్లోనే ఎక్కువ శాతం షూటింగ్ చేశారని చెప్తున్నారు. సో ఎప్పుడైతే షూటింగ్ చేశారో సో అప్పటి నుంచే ఈ కోటకి ఎక్కువ ప్రాముఖ్యత పెరిగింది. అప్పటి నుంచే ఒక పర్యాటక ప్లేస్గా గుర్తించబడింది. ఎవరైతే మామూలుగా వచ్చేసి యాగంటి వెళ్ళే వాళ్ళు, అదేవిధంగా కర్నూలుకి టూరిస్ట్ ప్లేస్కి వచ్చేటప్పుడు ఎప్పుడైతే యాగంటి వెళ్ళే వాళ్ళు మాత్రం మధ్యలో వచ్చి ఆగి ఈ కోటనైతే చూడొచ్చండి. సో చాలా సింపుల్గా ఉంటుందండి. మామూలుగా కోట ఎంట్రీలో వచ్చేసి కొత్తగా గేట్ పెట్టారు అనుకుంటా. అంతకుముందు వచ్చేసి ఈ కోటకు అంత ఎక్కువ ప్రాధాన్యత అయితే లేదు. సో చాలా బాగుందండి కోట. మామూలుగా వచ్చేసి మనము గ్రాఫిక్స్లో చూస్తే ఎంత అద్భుతంగా తీశారు అనేది తెలుస్తుంది. సో ఇలాంటి చిన్న కోటను కూడా తీసుకొని కోడి రామకృష్ణ గారు ఆ మూవీలో వచ్చేసి చాలా అద్భుతంగా ప్రజెంట్ చేశారని చెప్పొచ్చు. సో ఏదైనా ఒక మోడల్ని తీసుకొని దాన్ని అద్భుతంగా తీయొచ్చు గ్రాఫిక్స్ ఎడిటింగ్లో అనేది. ఈ కోటను చూసిన తర్వాత ఆహా ఈ కోటలో ఇంత షూటింగ్ చేసి ఇంత అద్భుతంగా ప్రజెంట్ చేశారా అనేది మనకు అనిపిస్తుంది అనమాట. ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎందుకంటే కోట చూడడానికి చాలా చిన్నగా ఉంటుంది అండ్ ప్లేస్ కూడా చాలా తక్కువగా ఉంటుందండి. ఇది ముందు భాగంలో వచ్చేసి చూసారా అంతా రాయి మార్బుల్తో మాత్రమే డిజైన్ చేశారండి. ఈ కోటలో ఎక్కడ మాత్రం సిమెంట్ ఎక్కువగా యూజ్ చేయలేదు. సో మనకి మామూలుగా కర్నూలు ప్రాంతంలో వచ్చేసి రాయికి చాలా ప్రత్యేకత అనుకుంటే ఇక్కడ ఇల్లు కానీ ఏదైనా సరే రాతితోనే ఎక్కువగా కట్టారండి. మామూలుగా ఇలా కిటికీలు ఇవన్నీ మాత్రం క్లోజ్ చేసి ఉన్నాయి. సో వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ బాక్స్లో మీ కామెంట్స్ని తెలియజేయండి. అదేవిధంగా వచ్చేసి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని డివోషనల్ కుకింగ్ వీడియోస్, యాప్స్, అదేవిధంగా ట్రావెలింగ్కి సంబంధించిన వీడియోస్ కూడా నేను పోస్ట్ చేస్తానండి. మీకు ఏమైనా కామెంట్స్ తెలియజేయాలనిపిస్తే తప్పకుండా కామెంట్ బాక్స్లో మీ కామెంట్స్ని తెలియజేయండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాలను తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ మీ అరుణ సంతోష్.